మధ్యాహ్నం ఇంటికి వచ్చాక నువ్వు అన్నం తిన్నా చేయనా? స్టాండ్ ముద్దపప్పు అండి. ఇవాళ ముద్దపప్పు చింతపండు సారు మాది. చింతపండు సారు అయితే కావాల్సింది తాగి పెడతాను ఇప్పుడు. చింతపండు సారు కూడా రెడీ. చూపించదండి. బెల్లం లాస్ట్లో ఇంగు కొంచెం వేసాను తాలింపులో. భలే ఉంటుందండి చింతపండు సారు. ఇలాగైతే చూస్తుంటే ఉత్తిసారి తాగాలనిపిస్తుంది నాకైతే. చంద్రాల్లో వేస్తాను ఇంకొండ. మా పొట్టుతలకైతే 3 రోజుల నుంచి చాలా నీరసంగా ఉంటుందండి. అసలు ఏమైందో తెలుస్తలేదు. అసలు లేగలేకపోతుంది, నడవలేకపోతుంది. నా చుట్టూరు అయితే అసలు నడిచి తిరగలేకపోతుందండి. చాలా నీరసంగా ఉంది. మరి ఏమైందో ఏంటో తెలుస్తలేదు. డాక్టర్ గారిని రమ్మన్నా ఇంజక్షన్లు అయితే చేస్తారు. నాతోటే ఉండేది. నాకైతే ప్రాణం అదే రకంగా అయిపోతుందండి. మరి ఇది ఇలాగుంటే నేనైతే అసలు తట్టుకోలేకపోతున్నాను.
దా చేలోకి వెళ్దాం. పుట్టమ్మ దా మా దా. ఇది రైతుల షెడ్ అండి, గేదెలను కట్టేసేది, గేదెల్ని ఆవుల్ని కట్టేసుకునేది. మా పక్క చేనే, అది మా చేనండి. ఇదైతే పక్క షెడ్. ఇంక నేను మా పప్పి నా దగ్గరకు వస్తలేదని ఇక నేనైతే దానికోసం వచ్చేసాను ఇక్కడికి. వచ్చి చూస్తే ఇంకా అలా పడుకుని అలాగే చూస్తుంది నా ఇంకా లేకలేకపోతుంది. దా చేలోకి వెళ్దాం దా పుట్టమ్మ నా తల్లే దా. ఆ షెడ్ కాడికేనండి నేను వెళ్ళి కుక్కలకు అన్నం వేసి వచ్చాను. ఇది మా చేను, మేము వేపుకునేది. దానికి దీనికి సరిద్దేనండి అడ్డు. ఇప్పుడు మా గేదెలు అయితే ఆ చేలోకి వెళ్ళిపోయి తోలుకొచ్చుకుంటాను. చుట్టుపక్కల అందరికీ గేదెలు ఉన్నాయండి. ఒకరి చేలోకి ఒకరికి వెళ్ళిపోయినా ఏమనరు కానీ గేదెలు పొడుచుకుంటాయని భయం. ఇక 4 చేలు అలా తిరుగుతూనే ఉంటాయండి అప్పమాట గేదెలు. దా అక్కడ దాకా వెళ్ళిపోయావా? దా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతా? తిరిగి నడు నడు దా నడు నడు గౌరీ నడు. అదన్నా ఆవులో ఉన్నట్టున్నాయి. ఎవరి అటు పోతురాజు గారియా? ఈరోజు పామాయిల కమ్మలు తెస్తాకి వెళ్ళామండి. వర్షం వచ్చిందని పామాయిల కమ్మలు తీసేసి వచ్చి పొయ్యిలో పుల్ల అయితే జీడి తోటలో చూసుకుంటున్నా. వచ్చి అక్కడే మోపు కడితే బద్దలు తగిలేస్తాయి. నీళ్ళు చూసావు పొలలా? చూశాను. మరి కేకేలేదే? కేకేస్తాక అక్కడ మేకలు కాసే కుర్రాడు వచ్చాడు. ఇక ఆడ ఎలాగా ఉన్నాడు కదా. మరి కొన్నే కట్టవే? రాత్రి ఆన కూర్చిందిగా తడిసి బరువు కొన్నాయని సగమే కట్టా. మళ్ళీ వస్తాను ఇంటికాడ వేసి ఇంకా మోపు అవుతాయి కట్టుకొస్తాను. మొత్తం అయితే లేకదా అన్నం తినేసిరా అయితే. అవి గేదెలు గోతుల్లోకి వెళ్తున్నాయి. సౌండ్ అని పడింది నీ బండోరు. సరే అయితే ఇంటికాడ వేసి అన్నం తినేసిరా. నాకు ఉన్నీలే మంచిలు, బాటిల్లో లేనట్టున్నాయి. సరే.
వచ్చి అప్పుడు గడ్డికి వెళ్తా. మధ్యాహ్నం అప్పుడండి మైదా పిండిని ఉప్మా రవ్వ డాల్డా సాల్ట్ వేసి గవ్వలకి గోరుమిట్టిలకి అయితే కలుపుతున్నాడు మా అబ్బాయి పిండి. మేము పొలాలు వెళ్ళిపోయాము, ఇంటికాడ వంట చేసి అయితే పొలం వెళ్ళాను. మా అమ్మాయి ఏమి తినకూడదని ఇంకా గోరుమిట్టిల మీదకైతే తినాలనిపించిందంట. పిండి అయితే తెప్పించి ఇంక ఇలాగైతే వండుతాకి రెడీ చేపిస్తుంది మా వేణుతోటి. రాయికేసి అయితే కొడుతున్నాడు, మెత్తగా వస్తుందని పిండి. చూడండి మెత్తగా అయితే వచ్చేసిందంట. ఇప్పుడు ఇలా గోరుమిట్టిలు గవ్వలు అయితే చేసుకుంటారు. రెడీ చేసి పేపర్లు అయితే పెట్టి పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు కాగిన నూనెలు అయితే వేస్తున్నారు. గోరుమిట్టిలు అయితే భలే వచ్చినాయండి. ఎప్పుడు వేయపోయినా ఫస్ట్ సారైనా మా అమ్మాయి భలే చేసింది. చూడండి చక్కగా అయితే వేగినాయి, పక్క అయితే తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కాయ అయితే వేసుకుంటారంట. గవ్వలు వేస్తుందండి, ఇంకొక కాయ వేసి తీసేసింది. ఇవి అయితే గవ్వలు. మరి భలే వండింది కదండి మా అమ్మాయి. మా అమ్మాయి కష్టపడి వండినందుకు ప్లీజ్ లైక్ చేయండి.